బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథోత్సవంలో మరోసారి తొక్కిసలాట జరిగింది. అయితే ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో ఈ తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు అండ్ వందలాది మందికి గాయాలైనట్లు ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అయితే మరోసారి అక్కడ తొక్కిసలాట జరగడంతో అక్కడ ముగ్గురు చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్కి కూడా తరలించారు. అదేవిధంగా ప్రజెంట్ అయితే 12 మంది ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లు కూడా డాక్టర్లు చెబుతున్నారు. అయితే తొక్కిసలాటలో ఊపిరి ఆడకుండా చాలామంది కూడా స్పృహ కోల్పోయి పడిపోయారు చాలామంది అక్కడికి వచ్చిన భక్తులు. అయితే ఒడిశా పూరి జగన్నాథుడి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. పూరి రథోత్సవంలో మరోసారి తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు. వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ 4 గంటల సమయంలో ఆ టైంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వెంటనే ఎవరైతే గాయపడ్డారో వాటిని వెంటనే అక్కడే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక 12 మంది సీరియస్గా ఉన్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళందరూ కూడా ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు కూడా ఇప్పటికే డాక్టర్లు ప్రకటించారు. అయితే ఈ తొక్కిసలాటలో ఊపిరాడకుండా కొంతమంది భక్తులు కూడా స్పృహ కోల్పోయి పడిపోయారు. దీంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు కూడా ఇప్పటికే తెలుస్తోంది. అయితే ప్రజెంట్ అయితే మృతుల్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళల్లో 80 ఏళ్ల ప్రేమకాంత్ అదేవిధంగా మొహంతి ఉన్నట్లు కూడా గుర్తించారు. మరో ఇద్దరు ప్రభావతి దాస్గా కూడా చెప్తున్నారు అధికారులు. అయితే 3 రథాలను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి తరలి వచ్చారు. సో లాస్ట్ టైం ఆల్రెడీ ఫస్ట్ డే కూడా సేమ్ ఇలానే తొక్కిసలాట జరిగింది. దీని కారణంగా రథయాత్ర కాస్త ఆలస్యంగా సాగుతుంది. సో రథయాత్ర ఆలస్యం కావడంతో పెద్ద ఎత్తున జగన్నాథుడిని దర్శనానికి చాలామంది కూడా భక్తులు అక్కడికి తరలి వచ్చారు. అయితే శారద బలి నుంచి ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది. సో అక్కడ ఇరుకైన ప్రాంగణంలో 2 పెద్ద ట్రక్కులు ప్రవేశించేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు కూడా సమాచారం. సో ప్రజెంట్ అయితే ఈ ఘటనపై ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ కూడా స్పందించారు. దీనికి సంబంధించి కూడా అసలు ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగింది, ఈ ఘటనకు సంబంధించి ఎవరి తప్పు ఉంది అని కూడా తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన వెల్లడించారు. అయితే ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ డే కూడా సేమ్ ఇలాంటి తొక్కిసలాట జరిగింది. అయితే మరోసారి కూడా ఇలాంటి తొక్కిసలాట జరిగి అక్కడ ఇప్పటికే ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తుంది. వందలాది మందికి గాయాలయ్యాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. చాలామంది భక్తులు కూడా గాలాడక స్పృహ కోల్పోయి కూడా కింద పడిపోయారు. అక్కడ 2 భారీ ట్రక్కులు రావడంతో ఇరుకైన దారిలో భారీగా ట్రక్కులు రావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుందని కూడా అధికారులు చెబుతున్నారు. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. జగన్నాథుడి రథయాత్రలో మరొకసారి తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో ముగ్గురు భక్తులు అక్కడ చనిపోయారు. అయితే చాలామందికి తీవ్రంగా గాయాలయ్యాయి. సో వెంటనే వాళ్ళందరినీ కూడా హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. సో అయితే ఒక ఫస్ట్ డే తొక్కిసలాట జరిగిన తర్వాత జగన్నాథుడి రథయాత్ర ఏదైతే ఉందో కాస్త ఆలస్యంగా ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో అక్కడ ఇరుకైన ప్లేస్లో 2 ట్రక్స్ రావడం, సో దాంతో ఎక్కువ మంది వేలాది మంది భక్తులు అక్కడ దర్శనం కోసం అక్కడికి రావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే చాలామందికి కూడా అక్కడ ఊపిరాడక చాలామంది స్పృహ కూడా కోల్పోయి కింద పడిపోయారు. అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. వాలంటీర్స్ కింద పడిపోయిన భక్తులను వెంటనే వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. అక్కడ అంబులెన్స్ కూడా వచ్చింది. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని అంబులెన్స్లో ఎక్కించుకొని హుటాహుటిన దగ్గరలో ఉండే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే ప్రజెంట్ 12 మంది భక్తులు ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ అయితే ముగ్గురు చనిపోయినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ కూడా ఆయన స్పందించారు. భక్తులు మృతి చెందడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన పృథ్వీరాజ్. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు అక్కడ ట్రక్స్ రావడానికి కారణం ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాము, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాము. అండ్ దీని వెనుకల ఏ అధికారి అయినా అజాగ్రత్త వహించినట్లయితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించారు. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఆ విజువల్స్ చూస్తున్నాము. అక్కడ ఒక మహిళ కూడా స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. దీంతో ఆవిడను వెంటనే అంబులెన్స్ ఎక్కించారు. అండ్ ఆల్సో 12 మంది కూడా ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళు ప్రజెంట్ వాళ్ళకు ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. అయితే ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తుంది.
ఆ ముగ్గురులో ఒకరు 80 ఏళ్ల ప్రేమకాంత్, అదేవిధంగా ప్రేమకాంత్ మొహాంతి ఉన్నట్లుగా గుర్తించారు. మరో ఇద్దరు బసంతి సాహు, అదేవిధంగా ప్రభావతి దాస్గా చెబుతున్నారు అధికారులు. 3 రథాలను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. అయితే మొదటి రోజు తొక్కిసలాట కారణంగా రథయాత్ర అనేది కాస్త ఆలస్యంగా ముందుకు సాగుతుంది. అయితే రథయాత్ర ఆలస్యం కావడంతో జగన్నాథుడి దర్శనానికి చాలామంది, వందలాది మంది భక్తులు తరలి వచ్చారు. అయితే శారదబలి నుంచి ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరుకైన ప్రాంగణంలో 2 పెద్ద ట్రక్కులు ప్రవేశించేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే అక్కడ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు కూడా సమాచారం. సో ప్రజెంట్ దీనికి సంబంధించి కూడా ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇది చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అని కూడా ఆయన చెప్పారు. సో ప్రజెంట్ దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైనా అజాగ్రత్త వహించినట్లయితే, ఎవరైనా అధికారులు అజాగ్రత్త వహించినట్టు తెలిసినట్లయితే వెంటనే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన వెల్లడించారు. పూరి జగన్నాథ్ రథయాత్ర కార్యక్రమంలో అపశృతి జరిగింది. గుండిచా ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 3 భక్తులు చనిపోయారు. 50 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. జూన్ 29వ తేదీన ఆదివారం తెల్లవారుజామున ఒడిశాలోని పూరిలో జరిగిన జగన్నాథ రథయాత్ర సందర్భంగా శ్రీ గుండిచా ఆలయం దగ్గరలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన శ్రీ జగన్నాథుడి నందిఘోష్ రథం గండిచా ఆలయానికి చేరుకున్న సమయంలో జరిగింది. మృతుల్లో 2 మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. అధికారికంగా దీన్ని అధికారులు కూడా వెల్లడించారు. అయితే ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని వెంటనే పూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ కొందరు గాయాలతో గంభీర స్థితిలో ఉన్నారు. సో రథయాత్ర సందర్భంగా లక్షలాది మంది భక్తులు పూరికి తరలి వచ్చారు. ఈ వార్షికోత్సవంలో శ్రీ జగన్నాథుడి రథాన్ని చూడడానికి కూడా లక్షలాది మంది భక్తులు కూడా అక్కడికి ఆ ఆలయానికి కూడా గుండిచా ఆలయానికి కూడా ప్రయాణిస్తారు. అయితే ఈ రథాలను భక్తులు లాగడం సాంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ సంవత్సరం నందిఘోష్ రథం గండిచా ఆలయం సమీపానికి చేరినప్పుడు భక్తుల భారీ జనసమూహం కారణంగా తొక్కిసలాట జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనలో భక్తులు రథం దగ్గరకు చేరుకోగానే తొక్కిసలాటలో చిక్కుకున్నారు. దీంతో భారీగా అక్కడ గందరగోళం నెలకొనింది. సో ప్రజెంట్ అయితే దానికి సంబంధించి కూడా అధికారులు వెంటనే వాలంటీర్స్ వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకొని ఎక్కడైతే తొక్కిసలాట జరిగిందో, ఎవరైతే అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయారో వెంటనే వాళ్ళను అంబులెన్స్లో ఎక్కించారు. అయితే పూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. 12 మందికి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ప్రజెంట్ అయితే ఐసీయూలో ఉన్నారు. మరో 3 కూడా చనిపోయారు. చనిపోయిన వారిలో 2 మహిళలు, ఒక 80 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మొదటి రోజు కూడా ఇలానే తొక్కిసలాట జరిగింది. అయితే దీంతో రథయాత్ర అనేది కాస్త ఆలస్యంగా ముందుకు సాగుతోంది. సో గండిచా ఆలయం దగ్గరికి రాగానే ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. 3 చనిపోయారు, ఇక చాలామందికి గాయాలయ్యాయి. సో అక్కడ హుటాహుటిన అంబులెన్సెస్ కూడా వచ్చాయి. సో మనం బిగ్ స్క్రీన్ పైన చూస్తున్నాము. చాలామందికి గాలడక అక్కడ స్పృహ కోల్పోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. వెంటనే వాళ్ళను అంబులెన్స్లోకి ఎక్కించుకొని దగ్గరలో ఉన్న పూరి మెడికల్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. సో ప్రజెంట్ అయితే కొంతమంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఐసీయూలో ఉన్నారు. సో మిగతా వాళ్ళు ఎవరికైతే గాయాలయ్యాయో వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అధికారులు స్పందించారు. ఒడిశా న్యాయశాఖ మంత్రి కూడా పృథ్వీరాజ్ స్పందించారు. దీని వెనకాల ఒకవేళ ఏదైనా అధికారుల నెగ్లిజెన్స్ ఉంటే ఖచ్చితంగా దర్యాప్తు చేస్తాము అండ్ ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా పృథ్వీరాజ్ చెప్పడం జరిగింది.